2030 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తైవాన్ని మా దేశంలో కలిపేసుకుంటున్నాం అని ఈ డ్రాగన్ కమ్యూనిస్టు చైనా ఎస్పెషల్లీ జీ జిన్పింగ్, ఇప్పుడు రష్యా ఈ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రతిజ్ఞ చేసేశారు. 2030 నాటికి లేదా 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ తైవాన్ని మేము కలిపేసుకుంటున్నాం. ఇది తైవాన్ ఏంటంటే 36,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది. అంటే సుమారు ఏంటంటే మన ఛత్తీస్గఢ్ స్టేట్ అంత ఉంటుంది. కానీ $800 బిలియన్ విలువ, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీ అనమాట. ఎందుకంటే ఏషియన్ టైగర్స్లో 1960-70లో ఒక అద్భుతమైన ఎకానమీగా ఇది ఎదిగిపోయింది. ఇప్పుడు ఇది ప్రపంచంలో సెమీ కండక్టర్స్లో 60% ఒక్క తైవాన్నే ప్రొడ్యూస్ చేస్తుంది. 60% సెమీ కండక్టర్స్, అందులో 80% హెవీ అంటే హై గ్రేడ్ సెమీ కండక్టర్స్ని కేవలం ఒక్క తైవాన్ తయారు చేస్తుందంటే ఇంకా తైవాన్ యొక్క సిగ్నిఫికెన్స్, దాని ప్రాముఖ్యత ప్రపంచ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, దట్టు ప్రజెంట్ ఇండస్ట్రియల్ అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రపంచానికి ఇది చేస్తున్న సేవ మనం చెప్పొచ్చు అనమాట. అంత హెల్ప్ చేస్తుంది. ఇంతటి తైవాన్ని 4 కోట్ల పాపులేషన్ ఉండి 36,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ తైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో 2030కి మేము ఏకం చేసుకుంటున్నామని కమ్యూనిస్ట్ చైనా ప్రతిజ్ఞ చేస్తుంది. ఇదేంటంటే ఈ తైవాన్ మధ్యలో చూడండి, తైవాన్ స్ట్రైట్ అని ఉంటుందండి. ఈ తైవాన్ స్ట్రైట్ ఇది దాటిందంటే తైవాన్ అనమాట. దీన్ని వన్ చైనా పాలసీ అంటారనమాట. ఈ వన్ చైనా పాలసీ ప్రకారం ఈ తైవాన్ని జోలికి ఏ దేశాన్ని కూడా వెళ్ళనివ్వదు. ఇది చైనా జీ జిన్పింగ్ ఏ దేశం దీంతో సంబంధాలు పెట్టుకున్నా ఊరుకోదు. అందువల్ల కేవలం 12 కంట్రీలు మాత్రమే తైవాన్ని సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నాయి. మిగిలినది ఏది గుర్తించలేదు. ఇంక్లూడ్ అమెరికా, ఇండియా కూడా దీన్ని ఒక దేశంగా గుర్తించరు. కేవలం కాన్సులేట్ కార్యాలయాలు, ఏదో రాయబారాలు కాస్త సంబంధాలు ఉంటాయి అంతే. దీని మీదకి వెళ్తే తైవాన్తో సంబంధాలకు వెళ్తే చైనా ఊరుకోదు. చైనా వన్ ఆఫ్ ది మేజర్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్, 2nd లార్జెస్ట్ ఎకానమీ, కాబట్టి తైవాన్ జోలికి వెళ్ళనవద్దు. ఇప్పుడు తైవాన్ని ఇది ఎప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అనడానికి ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు చూస్తే మీకు భయకంపితులు అవుతారన్నమాట. ఇది ప్రపంచంలో ఇది ఇంత దారుణంగా ఉందని. ఇదేంటంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖున చైనా ఎంత ఎత్తుగడేసిందో చూడండి. ఇదేం చేసింది, 8:30కే కోస్ట్ గార్డ్ షిప్స్, మొత్తం కోస్ట్ గార్డ్ షిప్స్ని పంపించింది. ఇది 2 డజన్ల వరకే. ఇదిగోండి చుట్టూరు మోహరించింది. ఈ 71 సార్టీస్ బై ఫైటర్ జెట్, 71 సార్లు వాళ్ళ వందలాది విమానాలు, ఇది J-20, J-10, JF-17 థండర్స్ లాంటివి ఈ యొక్క గగనతలాన్ని, ఈ తైవాన్ ఎయిర్ స్పేసెస్ని వైలేట్ చేసేసినాయి, ఉల్లంఘించేసినాయి. తర్వాత 36 ఎయిర్ క్రాఫ్ట్లు ఎంటర్డ్ ఇంటూ తైవాన్ కంటింజెన్సీ, అంటే తైవాన్ పైకి ఎంటర్ అయిపోయినాయి అనమాట. ఈ జోన్లోకి. ఈ విధంగా ఈ షిప్పులు, ఎయిర్ ఫోర్సు, వీళ్ళందరూ ఈ మిసైల్ ఫోర్స్ని కూడా ఇక్కడ దాకా ప్రయోగించడం ఇవన్నీ చేస్తారన్నమాట. అంటే తైవాన్ అస్తిత్వం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఇది చైనా. గత 2024 ఇప్పుడు 2025 వరకే కొన్ని వందల సార్లు ఈ చైనా యుద్ధ విమానాలు దీన్ని భయపెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఒకేసారి అటాక్ చేసినట్టు 100 విమానాలు వెళ్ళిపోతాయండి. ఇంకా 100 విమానాలు ఒక దేశం వైపు వస్తుంటే అటాక్ చేసినట్టే కదా. ఈ విధంగా మళ్ళీ చుట్టూరు తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది తైవాన్ని మానసికంగా కుంగ తీసేస్తూ ఉంటుందన్నమాట. నువ్వెంత మా ముందు అని. ఇదనమాట. చాలా చిన్న దేశం, దాని ఆర్మీ 1,69,000 మాత్రమే. అదేవిధంగా చైనా చూస్తే 20 లక్షల పైన ఉంటుంది. 2 మిలియన్ ఆర్మీ, బిగ్గెస్ట్ PLA, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్స్, పీపుల్ లిబరేషన్ నేవీ, ఇవన్నీ భయకంపితులు చేస్తాయన్నమాట. అమెరికానే భయపెట్టగలిగేవి. ఇవి తైవాన్ చిన్న దేశాన్ని మానసికంగా కుంగ తీసేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏది తన ప్రజలను లొంగ తీసేసుకోవడం. బాబు మనం దాంతో పోరాడలేం, ప్రజల నాయకులారా లొంగిపోండి అన్నట్టు తైవాన్ని మానసికంగా సైకలాజికల్గా ఇట్ ఈజ్ డిఫీటింగ్ అనమాట. ఇది చైనా యొక్క ఈ సలామీ స్లైస్ అనే ఒక వ్యూహం ఉంటుంది. ఇది చిలక కొట్టులాగా జాంపండుని ఒక్కోటి కొట్టి లోపల ఉన్న గుజ్జుని ఎలా తింటుందో ఇది ఈ ఒక రామచిలక ఈ విధంగా శత్రుదేశాన్ని ఓడిస్తారన్నమాట. అది దాని యొక్క వార్ పాలసీ అనమాట, చైనీస్ కమ్యూనిస్ట్ వార్ పాలసీ. ఈ విధంగా చైనాని చైనా తైవాన్పై ఎప్పుడు దాడి చేస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు యుద్ధ పరిశోధకుల ప్రకారం, రక్షణ శాఖ నిపుణుల ప్రకారం తైవాన్ని ఏ క్షణంలోనైనా చైనా ఆక్యుపై చేస్తుంది, దాని మీద దాడి చేస్తుంది అనేది ఒకటి ఉంది. ఎందుకంటే అమెరికా చాలా అక్కడ ఇరాన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యింది.
ఓకే, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, అక్కడ అక్కడ యూరోపియన్ నాటో దేశాలు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అమెరికా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ టైంలో ఇప్పుడు తైవాన్ ఇరాన్ మీద యుద్ధానికి అక్కడ ఉన్న ఇప్పుడు తైవాన్ స్ట్రైట్ దగ్గర ఉన్న వార్షిప్స్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఇరాన్ దగ్గర పెట్టింది అమెరికా. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ని, B-2 బాంబర్స్ని, అదేవిధంగా F-35 బాంబర్స్ని, C-130 హెర్క్యులస్ లాంటి ఫైటర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని. సో ఇదే క్షణం అనుకుని తైవాన్ని ఆక్యుపై చేసుకునే అవసరం ఉందంటారు. కానీ అమెరికాకి ఒకటండి, 80 దేశాల్లో 780 బేసెస్ ఉంటాయి, 750 బేసెస్ వరకే ఉన్నది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేసెస్లో. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఏమిటంటే అమెరికాకి ఒక గామ్ అని ఒకటి ఉంటుందండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుందన్నమాట. ఈ గామ్ అనేది ఇదిగో ఇదండి, ఇది పసిఫిక్ మహాసముద్రంలో చైనాకి దగ్గరలో ఉంటుందన్నమాట. తైవాన్కు ఇటు ఫిలిప్పైన్స్కి దగ్గర ఉంటుంది ఈ గామ్ అనేది. ఇది ఈ యొక్క క్షేత్రం ఏంటంటే ఈ హిందూ మహాసముద్రంలో డిగో గార్షియా అంత పవర్ఫుల్ ఈ గామ్ అనమాట. దీంట్లో ఎన్నో వందలాది యుద్ధ విమానాలు ఉంటాయి, ఓకే, వందలాది అణుబాంబులు ఉంటాయి, B-2 స్పిరిట్ బాంబర్స్ ఉంటాయి, B-1 లాన్సర్ ఫైటర్స్ ఉంటాయి, అదేవిధంగా B-52 బాంబర్స్ ఉంటాయి, అదేవిధంగా నేవల్ బేస్ కూడా అది. అక్కడ ఒక 5-6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో లంగరేసి ఉంటాయి అనమాట. అది ప్రపంచంలోనే అతిపెద్ద నిమిడ్జ్ క్లాస్ లాంటివి. అదేవిధంగా సబ్మైరన్స్ ఉంటాయి, ఒక డజన్ వరకు సబ్మైరన్స్ ఉంటాయి అన్నమాట. ఇది గామ్. ఇది ఒక్కటి చాలు చైనాని, ఈ తైవాన్ని చైనా యొక్క దాడి నుండి రక్షించడానికి అంటారు. కానీ చైనా ఏంటంటే DF డాంగ్ఫంగ్ 17 లాంటి మిసైల్స్ని పెట్టి గామ్ని ప్రియంప్ట్ ఒకళ్ళు వస్తే అడ్డగించడానికి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తైవాన్ని రక్షించేవి రెండే. అందులో ఒకటి ఏంటంటే తైవాన్ యొక్క శక్తి. అంటే తైవాన్ చిన్న దేశం అన్నారు కదా, మరి ఎలా రక్షిస్తున్నాయంటే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉందండి. ఈ తైవాన్ విషయంలో ఒక విచిత్రం ఏంటంటే ఇదిగోండి, ఇది TSMC అనే ఒక కంపెనీ, ఒక సెమీ కండక్టర్ కంపెనీ. నేను మొదట్లో చెప్పినట్టు ఈ TSMC అనే ఒక సెమీ కండక్టర్ కంపెనీ అండి. ఈ కంపెనీ ఎలాంటిదంటే ప్రపంచంలో 60% సెమీ కండక్టర్స్ తయారవుతాయి ఈ TSMCలో, 80% హై గ్రేడ్ చిప్స్ తయారవుతాయి. ఇది TSMCలో సుమారు 73,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ. ఇది ఇంటెల్, ఈ నివిడా లాంటి దానికంటే పెద్దది. ప్రపంచంలో 60% ఎక్స్పోర్ట్స్ దీని దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చైనా కానీ తైవాన్ని ఆక్యుపై చేస్తే, అటాక్ చేస్తే వెంటనే TSMCలో ఉన్నవి ఇదేంటంటే ఈ సాఫ్ట్వేర్, ఈ సెమీ కండక్టర్ డిజైన్ అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కొన్ని దశాబ్దాల పాటు అది ఇంప్లిమెంట్ చేసింది. వాటిని పేల్చేస్తారన్నమాట TSMC. అంతే, ప్రపంచానికి చిప్స్ అనేవి ఆగిపోతాయి. ప్రపంచంలో సెమీ కండక్టర్లు ఆగిపోతే ఒక టీవీ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇంకా ఏవి మోటార్ బైక్స్ కానీ, కార్లు కానీ ఏమీ ఉండవండి. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొలాప్స్ చేసే అంత శక్తి తైవాన్ దగ్గర ఉంది ఇప్పుడు. అదనమాట, అంత శక్తి. అంటే దీని మీద చైనా అటాక్ చేస్తే, TSMC యొక్క పేల్చేస్తే ఇంకా చైనాకి కూడా 50% సెమీ కండక్టర్లు ఎక్కడి నుంచి వెళ్తాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుద్ది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుద్ది. అందుకనే చైనా భయపడుతుంది ఈ చైనా తైవాన్ని అటాక్ చేయడానికి, గుర్తుపెట్టుకోవాలి. అది రెండవది ఏంటంటే అమెరికా. ఈ తైవాన్ని రక్షించేది అమెరికా. ఈ అమెరికా ఎందుకు రక్షిస్తుంటే తైవాన్ని, అది ఏంటంటే ఒకవేళ అమెరికా తైవాన్ని రక్షించకపోతే అమెరికా మిత్ర దేశాలైన ఈ పక్కనే ఉంటాయి అన్నమాట. ఈ పక్కనే ఉన్న దేశాలు ఉంటాయండి. అవేంటంటే తైవాన్ దగ్గర ఇటు జపాన్, అదేవిధంగా ఫిలిప్పైన్స్, అదేవిధంగా ఈ దక్షిణ కొరియా, జపాన్, ఈ యొక్క ఫిలిప్పైన్స్, ఇవి చాలా క్లోజ్ మిత్ర దేశాలు. అదేవిధంగా ఆస్ట్రేలియా, ఎక్కువ పెద్ద మిత్ర దేశాలు ఇక్కడే ఉన్నాయి. ఇవి తైవాన్ని రక్షించకపోతే ఈ దేశాలు ఏవి కూడా ఇంకా అమెరికాని నమ్మవు. అమెరికాని మిత్ర దేశాలు నమ్మకపోతే ఏమైంది అనుకుంటారు. అమెరికా మిత్ర దేశాలు ఎప్పుడు కూడా కొన్ని ఉంటాయండి. అందులో బ్రిటను, అదేవిధంగా ఆస్ట్రేలియా, జపాను, దక్షిణ కొరియా, కెనడా, ఇవి అమెరికాని నమ్మకపోతే అమెరికా శక్తి సగానికి తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే దక్షిణ కొరియా, ఈ ఆస్ట్రేలియా, జపాన్ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలు. అవన్నీ అమెరికా యొక్క న్యూక్లియర్ రక్షణ గొడుగు కింద ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తైవాన్ని అమెరికా రక్షించకపోతే ఆ దేశాలు దాన్ని నమ్మడం మానేస్తాయి. కాబట్టి తైవాన్ని కాపాడవలసిందే. రెండు, ఈ తైవాన్ పక్కనున్న ఈ దక్షిణ చైనా సముద్రం ద్వారా $5 ట్రిలియన్ వ్యాపారం నడుతూ ఉంటుంది. తైవాన్ ఆక్యుపై చేస్తే ఇదంతా దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన దేశాలు భయపడిపోయి ఏషియన్ కంట్రీస్ దానికి ఆధీనం అయిపోతాయి. చైనాకి అమెరికా ఆధిపత్యం పడిపోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఈ తైవాన్ని రక్షించకపోతే
అమెరికాకు కొన్ని విలువలు ఉంటాయి అన్నమాట. అది అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి కొన్ని ఉంటాయి. ఫ్రీ నావిగేషన్, ఫ్రీ ఎయిర్వేస్ అనేది. అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ ఫ్రీగా వెళ్ళాలి, ఎవ్వరూ అడ్డగించకూడదని ఒక రూల్ పెట్టింది. అది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్ అనేది ఒకటి ఉంటుందండి. అది అమెరికా ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ పెట్టింది, అన్క్లాస్ అని. ఆ చట్టాన్ని ఇంక ఎవ్వరూ గౌరవించరు. అంటే అమెరికా ఆధిపత్యం పడిపోతుంది, ప్రపంచ అంతర్జాతీయ చట్టాలు పడిపోతాయి. కాబట్టి ఈ తైవాన్ రక్షణ అనేది గామ్ ద్వారా, నేవల్ బేస్ ద్వారా అమెరికా రక్షించి తీరవలసిందే. కాబట్టే చైనా భయపడుతుంది. చైనా ఈ కుయుక్తులు, చైనా కుట్ర పంతుంది. చైనా తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్తో. కానీ అమెరికాని ఢీకొని వెంటనే దీన్ని ఆక్యుపై చేయడం అనేది అసంభవం, ఏది తైవాన్ ఆక్యుపై చేయడం. కానీ తైవాన్ ఇంకా మూడో రకం ఏంటంటే, తైవాన్ కూడా తనకు తాను అమెరికా నుండి ఇది చైనా దాడి నుంచి రక్షించుకోవడానికి తన యొక్క అమ్ములు పొదులు ఆయుధాలను కూడా పెంచుకుంటుంది. ఇండియా నుంచి బ్రహ్మోస్ అని, కొన్ని ఆయుధ సంపత్తిని, నేవల్ అని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని, అదేవిధంగా డ్రోన్స్ అని, చిన్న దేశమైన దాన్ని ఎదుర్కోవడానికి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ చిన్న దేశం, 10,000 చదరపు కిలోమీటర్లే, 57 దేశాలను ఓడించగలుగుతుంది, ప్రపంచంలో ఒక శక్తి. ఆ విధంగా చైనా దీనికి కూడా ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్కి $500 బిలియన్ ఆర్థిక వ్యవస్థే, కానీ తైవాన్ని $800 బిలియన్ దాకా ఉంటుంది, ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ అండి. అంటే ఆయుధాన్ని ఎంతటైనా ఇజ్రాయెల్ లాగా తయారు చేసుకోవద్దు, టెక్నాలజికల్ పవర్ అనమాట. అంటే చైనాను అడ్డుకోవాలంటే తనకు తానే ఒక శక్తి అవుతే బాగుంటుందా అనేది ఒకటి ఉంది. తను కూడా అణుబాంబుల్ని కూడా స్వీకరిస్తే, అణుబాంబులను తయారు చేస్తే ఎలా ఉంటుందని కూడా తైవాన్ యొక్క ఆలోచిస్తుంది. ఒకవేళ అమెరికా దానికి అణుబాంబులు ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు జపాన్లో ఒకినావా క్షేత్రంలో ఇక్కడ వందలాది అమెరికా యొక్క అణుబాంబులు ఉంటాయండి. ఒక అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంటుంది అనమాట, ఆర్మీ బేస్ తైవాన్ ఒకినావా, తైవాన్కి దగ్గరలోనే. అదేవిధంగా తైవాన్లో కూడా జపాన్లో పెట్టినంత ఎందుకు పెట్టకూడదు, దక్షిణ కొరియాలో అణుబాంబులు పెట్టినట్టు ఎందుకు పెట్టకూడదు? అది అలా పెడితే ఇంకా చైనా ఎప్పటికీ కూడా తైవాన్ని ఆక్యుపై చేసుకోలేదు. కానీ చైనా ఇప్పుడు దానికి ఉన్న అత్యంత శక్తిని బట్టి చూస్తే తైవాన్ని మీద దాడి చేసి దాన్ని ఆక్యుపై చేసుకోవడం ఎక్కువ టైం పట్టదు. కానీ అమెరికా అనేది ఒకటి అడ్డం లేకపోతే, కానీ తైవాన్ అది ఆక్యుపై చేస్తే మన ఇండియాకు కూడా మంచిది కాదు. ఎందుకంటే సౌత్ చైనా సీ దాని ఆధీనంలోకి వెళ్తే అక్కడ ట్రేడు, మన జపాను, దక్షిణ కొరియాలతో పెద్ద పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, అక్కడ నుంచి మనం నావిగేషన్తో మన షిప్లు వెళ్ళడానికి వీలు ఉండదు. కాబట్టి తైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడడంలో ఇండియా కూడా కీలక పాత్ర. ఒకవేళ చైనా తైవాన్ మీద అటాక్ చేస్తే అమెరికా వస్తుంది. మరి ఇండియా ఎవరి పక్షం అంటే, ఇక్కడ ఇండియా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్, ఏది చతుర్ముఖ కూటమి అనేది ఒక మిలిటరీ బంధం ఉంది. దాని ప్రకారం తైవాన్కి మనం రక్షించడానికి మనం కూడా వెళ్ళొచ్చు, అమెరికాని సపోర్ట్ చేయొచ్చు, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు. తప్పనిసరిగా జపాన్, ఆస్ట్రేలియాలు రంగంలో దిగితే, ఎందుకంటే వాటిలో కూడా ప్రమాదం ఉంటుంది తైవాన్ ఆక్యుపై చేసిన తర్వాత. కాబట్టి ఇండియా కూడా వీటితో కలిపి వ్యూహాత్మకంగా తైవాన్ రక్షణలో పరోక్షంగానైనా భాగస్వామ్యం, పరోక్షంగా కూడా దాన్ని రక్షించడానికి దిగే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇండియా కూడా న్యూట్రల్గా ఉండడానికి వీలు ఉండదు అమెరికా అక్కడ యుద్ధంలో దిగితే. ఎందుకంటే చైనా ఏరియాకు వస్తే తర్వాత ఇండియన్ ఓషన్లోకి వస్తుంది, అది మనకు మంచిది కాదు. చైనా ఇంకా బలపడద్ది, అది మంచిది కాదు. కాబట్టి ఇండియా కూడా పరోక్షంగా, డైరెక్ట్గా మాత్రం ఉండదు, పరోక్షంగా అమెరికాకి సహాయం చేసి ఆస్ట్రేలియా, జపాన్ ద్వారా అక్కడ వ్యూహాత్మకం ఉండి తైవాన్ రక్షణకు పూనుకునే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ చైనా ద్వారా తైవాన్ ఆక్యుపై చేస్తే మాత్రం ప్రపంచ వ్యవస్థను కొలాప్స్ చేస్తే మూడవ ప్రపంచ యుద్ధానికి, అంటే డ్రాగన్ కంట్రీ చైనా అమెరికాతో ప్రత్యక్ష యుద్ధం అనేది ఈ తైవాన్ ఆక్యుపై చేసినప్పుడు జరుగుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. అంటే మూడవ ప్రపంచ యుద్ధం, పసిఫిక్ ఓషన్లోనే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా, అది తైవాన్ అని తెలుస్తుంది. ఇది మాత్రం ప్రపంచానికి మూడవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టే ఒక పెద్ద విషయం.